గుడ్ మార్నింగ్. బాగున్నారండి? మీ అందరికీ ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ఇప్పుడు మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. యేసు ప్రభు తిరిగి లేచిన దినము కాబట్టి గొప్ప పండుగ ఇది. ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచున్నాడు, రండి ప్రభు పండుగనున్న స్థలం చూద్దాము. ప్రియులారా, ఆయన సమాధి చేసిన స్థలానికి వెళ్ళి కొంతమంది స్త్రీలు తెరిచి చూసినప్పుడు ఆయన అక్కడ లేదంట, తిరిగి లేచాడు. చరిత్రలో ఎవ్వరు లేరండి. చనిపోయిన తిరిగి లేచినట్టు చరిత్రలో ఏ దేవుడంటూ కూడా లేదు. కొంతమంది భూమి మీద దేవుడుగా అని చెప్పుకున్న వారు కూడా చనిపోయారు. వారి పేర్లు న్యూస్ పేపర్లో వచ్చింది. కానీ వారి చనిపోయిన సమాధులుగానే ఉన్నది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడి ఆయన అక్కడ లేదండి. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు, నిజమైన దేవుడు అండి. నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. మనందరి కోసం కల్వరి శిలువలో రక్తం కార్చి మరణించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన దినమే ఈ పునరుద్ధానపు దినం, అనగా ఈస్టర్. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ కంటే పెద్ద పండుగ అండి. కాబట్టి ఈరోజే మీరు మంచి కొత్త బట్టలు కట్టుకోవాలి. ఈరోజే మీరు ఏం చేయాలి? అందరు చర్చికి వెళ్ళాలి. ఈరోజే గొప్ప విందు చేయాలి, పేదవారికి అన్నం పెట్టాలండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన కొరకు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. మన ఇల్లు ఇత్తడితో ఆగిపోకూడదండి. యేసయ్య మరలా రాబోతున్న ఎదురు చూడాలి. కనుక ఈ వాగ్దానం వింటున్న బిడ్డలారా, ఇంకనూ మీరు లోకానుసారంగా ఉన్నారా, పాపంలో ఉన్నారా, ఇంకనూ నీవు సమస్యలో ఉన్నారా, దయచేసి ఈరోజు యేసయ్య వైపు చూడండి. ఆయన రక్తంలో మీరు కడగబడి ఆయన కృపను పొందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఉదయకాలన ప్రభా పునరుద్ధాన దినమున ప్రపంచంలో జరిగే ప్రతి ఆరాధనలో మీరు ఉండండి యేసయ్య. ప్రతి భక్తుల్ని మీరు ఆశీర్వదించినైనా. ఉదయకాలన ఎంతమంది నా ప్రభా ఆయా కడుపు నొప్పితోనైనా, ఇదిగో తండ్రి చెవు నొప్పితో, ఆయా ముక్కు నొప్పితోనైనా, ఇంకా నా ప్రభా భయంకరమైనటువంటి బాధల్లో అనుభవిస్తున్నారు, వారందరికీ యేసయ్య నామములో విడుదల కలిగిన గాక నా ప్రభా. ముఖ్యంగా యేసయ్య ఉదయకాలన ప్రభా ఎవరైతే నీ సన్నిధిలో ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నారో వారికి సహాయం చేయండి. తాగుడికినైనా చెడు వ్యసనాలకి ఎవరైతే బానిస్తున్నారో ఎప్పుడే యేసు నామములో విడుదల కలిగిన గాక. ఈ వాగ్దానం వింటూనైనా చనిపోవాలనుకున్న బిడ్డల మీద ఎప్పుడైనా రక్తాన్ని ప్రోక్షించమని బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.